హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మంచి టేస్టీగా కరివేపాకుతో ఫ్రైడ్ రైస్ అనేది చూపించబోతున్నాను. చాలా ఈజీగా క్విక్గా లంచ్ బాక్స్గా కానీ అండ్ డిన్నర్గా కానీ చాలా టేస్ట్గా ఏదైనా తినాలనిపిస్తే మాత్రం చిటికలో ఈ కరివేపాకు రైస్ ఇలా తినేయచ్చు. కరివేపాకు తినడం కూడా హెల్త్కి చాలా మంచిది కదండి. మరి కరివేపాకుతో టేస్టీగా సింపుల్గా ఎలాగ చేయాలో ఆ ప్రాసెస్ ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా నేను కరివేపాకు రైస్ చేయడానికి ఇక్కడ నేను అన్నాన్ని ఉడికించుకున్నాను. అన్నాన్ని ఉడికించి తీసుకున్నానండి. అంటే ఒక గ్లాస్ రైస్ని తీసుకొని బాగా కడిగి ఒక గ్లాస్ రైస్కి 1.5 నీళ్ళని వేసి అన్నం అనేది పొడి పొడిగా రావడానికి నేను అందులో కొంచెం ఉప్పును కొంచెం సాల్ట్ ఆయిల్ని వేసి 3 విజిల్స్ వచ్చినంత వరకు కూడా ఉడికించాను. అలా ఉడికించిన ఈ అన్నాన్ని ముందుగా ఇలా ప్లేట్లోకి తీసుకొని కాస్త ఆరబెట్టండి. ఇలా ఆరబెట్టడం వలన మనం కరివేపాకు రైస్ చేసేటప్పుడు అన్నం అనేది ముద్ద కట్టకుండా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు కరివేపాకు రైస్ చేసే మిగతా ప్రాసెస్ని చూద్దాం. నేను కరివేపాకు రైస్ చేయడానికి మా ఇంట్లో మా పెరట్లో పండించిన కరివేపాకునే యూస్ చేస్తున్నానండి. మీకు ఆ వీడియో క్లిప్ని కూడా మెన్షన్ చేశాను, ఒకసారి చూడండి. కరివేపాకుని ఇంట్లోనే ఈజీగా మనం గ్రో చేసుకోవచ్చు. ఇది హెల్దీ కూడా, చాలా మంచి స్మెల్ వచ్చి టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు ఇంకా స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా, వేగంగా ఏదైనా క్విక్గా చేయాలనిపిస్తే మాత్రం ఈ రైస్ పిల్లలకి పెడితే ఇష్టంగా తింటారు. స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ని వేడయ్యాక 2 టీ స్పూన్ల శనగపప్పు, 2 టీ స్పూన్ల మినప్పప్పు, మరో 2 టీ స్పూన్ల కందిపప్పును తీసుకోవాలండి. నాకు ఇక్కడ అవైలబుల్గా ఎర్ర కందిపప్పు అనేది దొరికింది, ఇంట్లోనే ఉంది, వేసాను. సో ఎర్ర కందిపప్పు లేని వాళ్ళు నార్మల్ కందిపప్పును కూడా యూస్ చేయొచ్చు. ఈ కరివేపాకు రైస్లోకి ఒక 1/2 టీ స్పూన్ మిరియాలు, ఇంకా ధనియాలు 1 టీ స్పూన్ తీసుకోవాలండి. జీలకర్రను కూడా కొంచెం వేసి ఫ్రై చేయాలి. ఇవన్నీ బాగా ఫ్రై చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు కూడా వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మీ టేస్ట్కి సరిపడా ఎండుమిర్చి అనేది వేయాలండి. ఈ ఎండుమిర్చి అనేది మీరు తినే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇందులోనే మీకు నచ్చితే కొంచెం పిక్క తీసిన చింతపండు ఉంటుంది కదండి, ఆ చింతపండును కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత చివరిలో మనం ముందుగా కడిగి తడి లేకుండా పెట్టుకున్న కరివేపాకుని వేసేయాలండి. ఈ కరివేపాకు మొత్తం క్రిస్పీగా అవ్వాలి. క్రిస్పీగా నేను చూపిస్తున్నాను కదండి, క్రిస్పీగా వచ్చినంత వరకు వేయించుకొని అది కంప్లీట్గా చల్లారబెట్టేయాలండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ఇవి వేసేసుకోవాలి. బాగా పేస్ట్గా కానీ లేదా బరకగా కానీ గ్రైండ్ చేసేసుకోవాలి. నేనైతే కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకున్నానండి. ఇప్పుడు పేస్ట్ని ఆయిల్లో వేయించాలి. ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. తర్వాత మనం అన్నం పెట్టుకున్నాం కదండి, అందులో ఈ యొక్క కరివేపాకు పేస్ట్ని మనం వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్నాక ముందుగా మనం పేస్ట్ చేసాం కదండి కరివేపాకు పేస్ట్ని ఆయిల్లో వేయించుకోవాలండి. ఆయిల్లో వేయించుకొని ఈ విధంగా స్పూన్ సాయంతో అన్నంలో కలుపుకోవాలి. లేదా స్పూన్తో వేగం కలవదు కాబట్టి మిక్స్ చేసుకోలేము కాబట్టి నీట్గా క్లీన్ చేసుకుని హ్యాండ్స్తో కలుపుకున్నాను. ఇందులో నేను కొంచెం నిమ్మరసం అనేది వేసేసుకున్నానండి. అంతే, ఎంతో సింపుల్గా టేస్ట్గా ఉండే కరివేపాకు రైస్ అనేది ఇప్పుడు రెడీ అయిపోయినట్లేనండి. ఇలా ఉడికించిన అన్నంతోనే కాకుండా మనం మిగిలిపోయిన అన్నంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పుని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కరివేపాకు రైస్ అనేది 5 మినిట్స్లో ఈజీగా కుక్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.